వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ దుమారం కొనసాగుతుంది. తనపై మోపుతున్న అభియోగాలు అబద్ధమని కాంగ్రెస్ యువ నాయకుడు కమ్మ రమేష్ తీవ్రంగా ఖండించారు. డిసెంబర్ 14న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాట్రాల గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి అల్లాడి లావణ్య రమేష్ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడానికి తననే కారణమంటూ దుష్ప్రచారం చేశారని కమ్మ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధినాయకత్వానికి కట్టుబడి ఉన్నాను. ఎమ్మెల్యే రోహిత్ రావు, హనుమంతరావుల సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం చేశాం. నా మీద అభ్యర్థి ఓటమి నెట్టడం అన్యాయం. తన తల్లి కూడా స్పందిస్తూ రమేష్ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీకి సేవ చేశారని తెలిపారు. తన కుమారుడికి హాని కలిగితే బాధ్యత వారిదేనని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందన కోసం స్థానిక నేతలు ఎదురు చూస్తున్నారు. నమస్కారం సార్, మీకు అందరము కాంగ్రెస్ పార్టీ మాది. మా పిల్లలు పాత్రయాత్ర ఎప్పటి నుంచో తీసుకొచ్చారు. రోహిత్ అన్న ఊళ్ళకి వచ్చారు అంటేనే మా పిల్లలు భవిష్యత్తులే బంద్ అయినాయి. పండ్లు లేవు, మన్ను లేవు, ఏం లేవు, తిండి లేదు. ఒక్క కళ్ళు సీసో ఇద్దరు తాగి వచ్చారు. వాళ్ళ పరిస్థితులు అట్లా అయినాయి. తిరిగిర్రు, పోయిర్రు, వచ్చిర్రు. వచ్చినాక ఇప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టినాం. ఒక కోమటాయన నిలబెడితే, కాంగ్రెస్ పార్టీని నిలబెడితే మా పిల్లలు కూడా అటే తిరుగుతుంది. మన రన్నింగ్ పార్టీ అని తెల్లందాక పొద్దుందాక అన్ని మోసినాం. తాగేటి మనకు అందరికి తెలిసి అందరం తిరిగినాం, అన్ని చేసినాం, అన్ని పంపినాం. 8 గంటల దాకా ఆల మనుషులు అయ్యారు. 8 దాటితే బ్యాట్ మనుషులు అయ్యారు. అయ్యి పిల్లల మీద కసలు కట్టి పేర్లు పెట్టుకుంటా ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ వ్యక్తి కూడా పేర్లు పెట్టుకుంటా తిడుతుండు. మేము అల్ల రమేష్కు మేమేమైనా చేసింది ఉంటే దోషము మాది మాకు, ఆలకు దేవుని గుడి మీద ఉన్నాము. మేము మా సాధ్యం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 1 దాకా ఆలతాడ పొద్దుగాల. ఇయ్యాల ఓడిపోయిన నుంచి అల్ల రమేష్ ఒక్క మాట, మేము వాళ్ళకేం ఉద్దేశం చేయలేము, వాళ్ళు మాకేం పాగలేరు, వీళ్ళు మాకేం పాగలేరు. ఆ కొమ్మట ఆయన ఏం పెట్టలేడు, ఈ కొమ్మట ఆయన ఏం పెట్టలేడు. ఆ కొమ్మట ఆయన ఎత్తుకొని తిన్నోళ్ళు అడవిలో ఉన్నారు, ఈ కొమ్మట ఆయన ఎత్తుకొని తిన్నోళ్ళు ఈడున్నారు. మేము ₹1 తినలేను కానీ మాకు ఒక కొడుకులు, మా పిల్లల పేరు మాత్రం ఏమి రావద్దు. ఏమైనా కానీ వాళ్ళ బాధ్యతే. పెద్ద మనిషినే కొట్టిరు. పెద్ద మనిషి లంగనో దొంగనో వాళ్ళది ఏదో దాటి ఉందని తీసుకోవచ్చు. మరి మా పిల్లలను కూడా ఏం చేస్తారో మాకు భయం ఉంది. హనుమంత్ సారు, నీకు రోహిత్ అన్న నీకు దండం 10 నా పిల్లలు నాకు మొగలు లేడు, చిన్న పిల్లలను చదువుకున్నా కానీ పేరు పెట్టిందంటే బుగులైంది. మస్తు జరుగుతాయి ఇట్లా. మేము మస్తు వేసుకుంటూ వచ్చినా మస్తు జరిగినాయి. మాకు డౌట్ ఉన్నది. 3 పేర్లు పెట్టిరంటే మనిషికి డౌట్. ఊళ్ళే ధనం ఉండని, ధాన్యం ఉండని, ఏదన్నా ఉండని కానీ మనసులకు అది ఏమిటి కన్నుంటే మాత్రం బతకలేం. రాత్రి బాగాలు పోతారు, మెదకే పోతారు, రాంపేటకి పోతారు, వస్తారు పోతారు. ఈ కక్షలు ఉండి అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పటికి ఓలం పట్టలేము. మరి మాకు డౌట్ అయితే వస్తుంది. ఈ ఊరు మీదని ఏమైనా వాళ్ళ బాధ్యత. చదివారా? దయచేసి 10 దండాలు రోహిత్ అన్న. మేము అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ తిన్నాం. పాత్రయాత్ర మా పిల్లలు వచ్చారు, మేము వచ్చినాము. మేము లేకున్నా పెళ్ళాల పుస్తలం గెలవకపోతే పెళ్ళాల పుస్తలం మీకు కూడా అన్నారు. ఓల పుస్తలం మీద భగవంతునికే తెలుసు. రైట్. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్న కొంతమంది వ్యక్తులు లోకల్ బాడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో మమ్మల్ని ఉద్దేశించి మేము కోవోటులుగా పనిచేసి ప్రత్యర్థులకు మేము ఓట్లు వేయించినామని ఒక తప్పుడు ఆరోపణలను ఖండించడానికి ఇక్కడ మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలము. హనుమంతరావు సార్ కానీ రోహిత్ అన్నకు కానీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ కావాల్సిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ సార్ చెప్పిన మాట కట్టుబడి పనిచేశాము. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అవకాశాలు లేక మేము ఇక్కడ కోల్పోతున్నాం, మాకు ఇక్కడ ఏం లభిస్తలేదనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి, అది ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని అలిగేషన్స్ సృష్టించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయడం కానీ అలాంటివి లేదు. అభ్యర్థి ఎవరైతే మా పార్టీ తరఫున హనుమంతరావు సార్ గారు, రోహిత్ అన్న గారు నిలబెట్టిన అభ్యర్థి అల్లాడి లావణ్య రమేష్ గారిని అడిగింది. ఉదయం 8:30 వరకు వాళ్ళ ఇంటికి చేరుకొని ప్రతి గడపకు ఆమెను పరిచయం చేస్తూ, ఆమెను ప్రచారంలో తిప్పుతూ, అక్కడ మేము చేసే సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఇవ్వాల్సినవి, మన గవర్నమెంట్ వచ్చినాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గడప తిప్పినాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు అనిపించింది మాకు. కానీ చివరి నిమిషంలో కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత అది నువ్వు చేయడం వల్లనే, మీరు చేయడం వల్లనే చెప్పి దుర్భాషలు ఆడడము, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడము, వ్యక్తిగతంగా దూషించడము, పేర్లు పెట్టి మాట్లాడడం లాంటివి మేము చాలా బాధకు గురి చేసినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. ఎందుకు ఓడిపోయిందనే విశ్లేషణ చేసుకోవడం సహజం. ఆ ఓటమి గల కారణాలు వెతుక్కొని తిరిగి నెక్స్ట్ ఎలక్షన్లలో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ
ప్రత్యేకంగా నాపైనే అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కొంతమంది ఓర్వజాలక నేను కొంతమంది యువకులు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే వాళ్ళ తరఫున మద్దతుగా ప్రచారం చేయడం వారి ప్రత్యర్థులకు జీర్ణించుకోలేకపోతున్నారు, వారు ఓడిపోయారు. వాళ్ళందరూ ఇంకొంతమంది వ్యక్తిగతంగా నా పైన పడనోళ్ళు కక్షపూరితంగా వారు వీరు ఒకటై రమేష్ ఏదో తప్పు చేసిన ఉద్దేశాన్ని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని తిప్పుకొట్టడానికి ఈరోజు నా వెనక ఇంతమంది వచ్చారు. మేము ముందుగా నేను ఎవరి పేరు పెట్టదలుచుకోలేను. ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా పాపం అందరికీ తెలియదు. ఒకరు ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఏదో భూతత్వంలో పెట్టి ఏదో జరిగినట్టు చూపించడం వల్ల వాళ్ళు నమ్మాల్సి వచ్చి అటువైపు ఉన్నారు. కానీ నిన్న అటువైపు ఉన్న కూడా నాకు చాలామంది మాట్లాడారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నేను వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరికీ తెలియదు ఏదో జరిగిందట అని కొంతమంది చెప్పడం వల్ల అట అనే ఉద్దేశంలోనే దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. అసలు ఓటమి గల కారణాలు ఏంటంటే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పాను నేను. ఇక్కడ నాకే పూర్తిగా తెలుసు, నేను కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా అనే ఉద్దేశంతో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం అట్ట కొంతమంది అధికారులతోనో కొంతమంది నాయకులతోనో సంప్రదించి ఈ అల్లడి లావణ్య ఫస్ట్ వస్తుంది, మిగతా అభ్యర్థుల గుర్తులు గల్లంత చేయడానికి కొంతమంది సాధారణ వ్యక్తులను తీసుకొచ్చి మన నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ వేసిన వ్యక్తులు గతంలో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు గెలిచిన పార్టీకి మేము ఓట్లు మేము మమ్మల్ని అంటున్నారు, కానీ మేము కాదు. అసలు గత ఎలక్షన్లలో కత్తెరకు బ్యాటుకు మంచి పోరు జరిగింది, బ్యాటు గుర్తు గెలిచింది. బ్యాటు గుర్తు అనేది పబ్లిక్లో అందరికీ ఒక ఐడియా ఉంది. ఆ బ్యాటు గుర్తు రావడానికి నువ్వే కృషి చేసినవేమో ఒక డౌట్ నాకుంది. అసలు ఆ క్యాండిడేట్కు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం వ్యూహాత్మకంగా నేను ఉండి నేనే పెట్టించిన అని చెప్తున్నావు కదా, నువ్వే బ్యాటు గుర్తు వచ్చేటట్టు చేసినావు కావచ్చు ఒకటోది. రెండోది, నువ్వు ఈ క్యాండిడేట్లను ఎక్స్ట్రా క్యాండిడేట్ పెట్టడం వల్ల దాదాపు 27 ఓట్లు అటుపోయినాయి, 27 ఓట్లు నష్టపోయినాం. అది కాకుండా డమ్మీగా వేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ సెట్ వేసిన మహేష్ రెడ్డిని కన్విన్స్ చేసి మన పార్టీ వైపు ప్రచారం చేయించుకుందామని కన్విన్స్ చేసే ప్రయత్నం మేము చేస్తుంటే కూడా మమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టి నువ్వు మహేష్ రెడ్డితో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడికి ఎందుకు పోయినామని చెప్పేసి సీరియస్గా బెదిరింపు కాల్స్ చేసి మహేష్ రెడ్డిని కన్విన్స్ కాకుండా చేసి కన్విన్స్ అయ్యే టైంలో అభ్యర్థి ఫోన్ కలవకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టించి ఆయనను డిస్టర్బ్ చేయడం వల్ల నేను ఏదేమైనా కానీ నాకు కొన్ని ఓట్లు పడ్డా సరే నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఆయన బరిలో ఉండి 80 ఓట్లు తీసుకున్నాడు. ఆ 80 + 27 107 ఓట్లు పోయినాయి. మాకు ఇక్కడ ఓడిపోయింది 60 ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలవడం జరిగింది. 31 ఓట్లు వచ్చి ఉంటే మేము ఒక ఓటు మెజార్టీతో గెలిచేది. ఈ 107 ఓట్లు పోయిన విషయం ఇక్కడ ఆలోచిస్తలేరు. ఎందుకు పోయినా ఈ 107? ఇప్పుడు నిన్న మాట్లాడిన మా పేర్లు పెట్టి మాట్లాడిన వ్యక్తే కదా ఇవన్నీ కారకుడు. గతంలో కాట్రియాలో కానీ ఇక్కడ కానీ ఇలాంటి రాజకీయాలు నడిచినాయా? నువ్వు ఓడిపోయడానికి కృషి చేసి ఇవన్నీ అనవసరమైన అభ్యర్థులను పెట్టి వాళ్ళు పోటీ చేసే క్యాండిడేట్ కాదు, వాళ్ళు మా తరఫున ఉన్న వాళ్ళే, మా తరఫున ఉన్న క్యాండిడేట్లే. నువ్వు అనవసరమైన నామినేషన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం అని చెప్పి బ్యాట్ వాళ్ళకు పోయేటట్టు చేసి 107 ఓట్లు చేసేటట్టు చేసి ఓటమికి కారకులైన మీరు, వీళ్ళు ఓడిపోయిన అభ్యర్థులు, ఇటు సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయాడు, యువకుల మీద కొంతమంది 3 వార్డు మెంబర్లు ఓడిపోయిన వాళ్ళందరూ ఏకమై నా మీద కక్ష సాధింపు చర్యగా అనవసరమైన ఆరోపణలు చేస్తూ నన్ను బదనాం చేయాలని ప్రయత్నం చేస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాదు, పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న మాట్లాడిన వ్యక్తులు, ఒక వ్యక్తి అయితే పెద్ద మనిషి ఆయన వార్డులో 8 ఓట్లు వాళ్ళు, నువ్వు ఎన్ని ఓట్లు వేయించినావు సర్పంచ్ అభ్యర్థికి? నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయి నువ్వు వార్డు మెంబర్ గెలవలేక నీకు 8 ఓట్లు వచ్చినాయి, నువ్వు ఎన్ని ఓట్లు వేయించావు సర్పంచ్ గారికి అని అడుగుతున్నాను నేను. ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తికి అసలు రాజకీయ అనుభవం ఏముంది? మేము రోహిత్ అన్న గెలవడానికంటే ముందు రోహిత్ అన్న గెలుపులో మా కృషి ఏంటంటే మేము ఊర్లో సావులకు పైసలు వేయడం కానీ, గతంలో ఎంఎస్ఎస్ఓలో అని చెప్పి నేను మెన్షన్ చేశారు కదా, ఎంఎస్ఎస్ఓలుగానే మాట్లాడుతున్నా. ఎంఎస్ఎస్ఓ ద్వారా సావులకు డబ్బులు ఇవ్వడం కానీ, గుడిసెలకు టాపర్లు ఇవ్వడం కానీ, పరామర్శలకు రప్పియడం కానీ, ఊళ్ళో 3 బోర్లు వేయడం కానీ, మంచి మంచి కార్యక్రమాలు చేసి రోహిత్ అన్నకు భారీ మెజారిటీలో మేము భాగస్వాములమైనాం. గెలిచిన తర్వాత కూడా నిరంకుశంగా 23 నెలల పాటు మేము అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. దాదాపు ఇక్కడ ఉందని అనుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళే, నా సేవా కార్యక్రమాలు చూసిన వాళ్ళే. 20 మందికి పైగా సీఎంఆర్ఎఫ్లలో నా భాగస్వామ్యం ఉంది. ఇద్దరికి ఎల్ఓసీలలో ఇక్కడ ఉన్నారు. నేను కృషి చేసిన రోడ్ల విషయంలో కానీ అది అధిష్టానానికి తెలుసు. నేను పార్టీ నాయకత్వం దగ్గరికి పోయి పబ్లిక్ గురించి ఎన్ని పనులు అడుగుతున్నాను అనేది స్వయంగా హనుమంతరావు సార్ గారికి, రోహిత్ అన్న గారికి తెలుసు. నేను వెళ్ళగానే రమేష్ వచ్చిన మళ్ళీ ఏదో పని అడుగుతాననే ఉద్దేశంతో సార్ అంటుంటాడు. నేను అట్లా పబ్లిక్ పని చేసి పార్టీని కాపాడుతున్నాను. నన్ను పార్టీ వ్యతిరేకని, పార్టీ దోషి అని ఇలా మాట్లాడడానికి నేను అందరిని కూడా అనట్లేదు. అలా ఒకరిద్దరు మాత్రమే మిగతా వాళ్ళందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. మేము ఒకటికి గుడి ముందు చెప్తున్నాం, మేము ఒక్క దగ్గర కూడా కానీ మా అభ్యర్థి అల్లాడి లావణ్య అనే అభ్యర్థి ఉంగరం గుర్తుకు తప్ప వేరే గుర్తు క్యాంపెయిన్ చేసినట్టయితే మేము దేనికైనా దానికి రెడీ, గుడి మీదనే మాట్లాడుతున్నాం. అలాంటి వ్యక్తులం కాదు. మా ఎదుగుదలను ఓర్వలేక జిల్లా స్థాయిలో నాకున్న పోస్టులను కానీ, హనుమంతరావు సార్ గారికి, రోహిత్ అన్నకు నాకు మధ్య ఉన్న సంబంధాలను కానీ ఓర్వలేక ఇకపై మా అభ్యర్థి కూడా ఓడిపోయాడు, మళ్ళీ రమేష్ వెళ్తాడు ముందుకు, మమ్మల్ని వెళ్ళనిస్తలేడు, వీని ఏదో రకంగా బద్నాం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేపిద్దాం, ఇంకో బ్లేమ్ చేసి పక్కకు పెడదామనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జరుగుతున్న చర్యలేం తప్ప ఇది
సాయంత్రం 5:30 వరకు మేమందరం కలిసి ఉన్నాము. 5 నిమిషాలలో రమేష్ చేయడం వల్ల ఓడిపోయిందనే విషయం ఎట్లా వస్తుంది? 5 నిమిషాలలో మీకు ఏం కనబడ్డది? ఎవరు వచ్చి చెప్పారు నేను యాంటీ చేశాను? ఒకవేళ నేను యాంటీ చేసినట్టుంటే అప్పుడే ఖండించాల్సింది కదా మీరు. ఉద్దేశపూర్వకంగా జరిగినంత జరిగిపోయింది. మిగతా కార్యక్రమం రమేష్ బ్లేమ్ చేయడమే. రమేష్ కక్షపూరితంగా బ్లేమ్ చేసి పక్కన పెట్టేస్తే మాదే రాజ్యం అని. అవునండి, మీరు ఇప్పటికైనా ముందుకోండి అర్థం కదా సార్. అధిష్టానం కూడా మిమ్మల్ని రమ్మంటుంది, పనులు అడగమంటుంది, పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు వెళ్ళి పని చేసేటోని ఖరాబ్ చేయాలనే ఉద్దేశం ఇది కరెక్ట్ కాదు. నేను పని చేస్తున్నా పార్టీని కాపాడుతున్నానా లేదని పబ్లిక్ చెప్తారు, ప్లస్ నేను సర్వీస్ చేస్తున్నా లేదని పబ్లిక్ చెప్తారు. ఇక్కడ నేను మా అధిష్టానం మా హనుమంతరావు సార్ని కానీ రోహిత్ అన్న కానీ ఒక్క మాట మేము పడనీయం, తీవ్రంగా ఖండిస్తాం. సార్లు తిట్టే వీళ్ళు నిన్న పబ్లిక్లోనే ఎలాంటి మాటలు మాట్లాడిన మేము ఖండించామా? మేము ఖండిస్తుంటే కూడా మమ్మల్ని పార్టీ దోషులని మాట్లాడతారు. మీరు అధిష్టానాన్ని మీరు దుర్భాషలు ఆడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పార్టీకి అసలైన కార్యకర్తలు మేము బరాబర్ పనిచేస్తున్నాం. ఆ ఒకరిద్దరు చెప్పడం వల్ల దయచేసి మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఆ ఒకరిద్దరు మాటలు పట్టుకొని వాళ్ళ చర్యలకు మీరు ఏదో నిజమే అని నమ్మి అనవసరమైన అపార్థాలకు పోవద్దని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా నేను దండం పెట్టి వేడుకుంటున్నా. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కానీ ప్రజల సేవా కార్యక్రమాల్లో కానీ మనం అందరం ముందుండి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దామని కోరుకుంటున్నా. చీడపురుగులను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. నాలాంటి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న యువకుని పక్కన పెట్టే ప్రయత్నం కాదు. చీడపురుగులను పక్కన పెడితే మన అన్నిటిలో మనదే గెలుపని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రోహిత్ అన్న. నిన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కొందరు ఉద్దేశపూర్వకంగా కమ్మ రమేష్ కానీ, గుల్ల నరేష్ కానీ, బాబు కానీ, ఇంకా సందీప్ కానీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా అన్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. సో అది కావాలని చేసిరని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే చాలామందితో నామినేషన్ వేయించి కొన్ని ఓట్లు, ఒక 103 ఓట్లు, 107 ఓట్లు, దాంట్లో 67 ఓట్లు మెజార్టీ వాళ్ళకి వచ్చింది. సో అవే ఓట్లు ఇక్కడ పడితే ఈజీగా గెలుస్తుండే కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళే గెలిచిన క్యాండిడేట్ సపోర్ట్ చేసిరని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సో అవి ఎంతవరకు నిజం అనేది ఈరోజు తెలుస్తుంది. కానీ రమేష్ గారు అయితే మాత్రం చాలా విషయాలలో మాకు హెల్ప్ చేసిండు. పార్టీ పరంగా మేము చాలాసార్లు ఆయనతో వెళ్ళినాం, ప్రాధాన్యతలు చేసినాం. రోహిత్ అన్న గెలవడానికి కృషి చేసినాం కాబట్టి అందరికీ ఎల్ఓసి ఇప్పడం కానీ ఏదన్నా మా చెల్లెకు రికమెండేషన్ కూడా చేయించింది. ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వెళ్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కు రోహిత్ అన్న వాళ్ళ పిఏతో మాట్లాడిపోయడం కానీ అవన్నీ చేసిండు. చాలా విషయాల్లో ఎల్ఓసీలు కానీ, సిఎంఆర్ఎఫ్లు కానీ, సిసి రోడ్ల విషయంలో కానీ చాలా వరకు మాట్లాడిండు. మాకు కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలా అప్డేట్ ఉంటాం కాబట్టి తెలుసు. కొంతమంది తెలియక కొంతమంది మాటలు మాట్లాడుకొని పట్టుకొని తప్పుడారోపణలు చేసుకుంటూ కొంతమంది కూడా దాడి కూడా చేశారని చెప్పి తెలిసింది. సో వీళ్ళైతే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఊళ్ళో ఉంటారు, మా ముందే పెరిగారు కాబట్టి తెలుసు. అట్లాంటి ఆరోపణలు మాత్రం అవాస్తవం. ఇంకా ముందు కానీ ఎప్పుడైనా ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తే బాగుండదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ సెలవు తీసుకుంటాను.